సాధారణంగా మనం ఫుట్బాల్ ఆటను పెద్ద పెద్ద స్టేడియాలలో చూస్తుంటాం. కానీ మీకు ఏనుగులు కూడా ఫుట్బాల్ ఆడతాయని తెలుసా? అవును, మీరు విన్నది నిజమే. నేపాల్లోని చిత్వన్ నేషనల్ పార్క్ దగ్గర ప్రతి సంవత్సరం జరిగే సౌరహా ఏనుగు ఫెస్టివల్లో ఏనుగులు నిజంగా ఫుట్బాల్ ఆడతాయి. ఈ ఫెస్టివల్ను ప్రకృతి ప్రేమికులు, జంతు ప్రేమికులు అందరూ కలిసి జరుపుకుంటారు. మనం ఏనుగులను జంతువుల పార్క్ లేదా అడవుల్లోనే చూస్తాం. కానీ ఇక్కడ ఏనుగులు ఫుట్బాల్ ఆడుతూ మనకు కొత్త అనుభూతిని అందిస్తాయి. అయితే ఏనుగులు ఎలా బంతిని గోల్ చేశాయి, వాటికి ఎలా ట్రైనింగ్ ఇచ్చారు, ఈ ఫెస్టివల్ ఎలా జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. నేపాల్లోని సౌరహా అనే ప్రసిద్ధ టూరిస్ట్ టౌన్లో ప్రతి సంవత్సరం జరిగే ప్రత్యేకమైన ఫెస్టివల్ ఈసారి మరింత ఆసక్తికరంగా మారింది. డిసెంబర్ 26 నుంచి 29 వరకు 4 రోజుల పాటు నిర్వహించిన 19వ చిత్వన్ ఏనుగు టూరిజం ఫెస్టివల్లో ఈసారి ఏనుగులు ఫుట్బాల్ పెనాల్టీ షూటౌట్ లో పాల్గొన్నాయి. ఇది చాలా ప్రత్యేకమైన అనుభవం. ఎందుకంటే సాధారణంగా మనం ఏనుగులను అడవుల్లో లేదా జంతు పార్క్ లో మాత్రమే చూస్తాం. ఈ ఫెస్టివల్లో అవి రంగురంగుల పెయింటింగ్లతో అలంకరించబడి ట్రెడిషనల్ మ్యూజిక్ నేపథ్యంతో ఏనుగులు రోడ్లపై మార్చ్ చేసి ప్రధాన వేదికకు వచ్చాయి. ఈ వింత దృశ్యాన్ని చూడటానికి వందలాది మంది పర్యాటకులు, స్థానికులు వచ్చారు. ఫెస్టివల్ కొన్ని సంవత్సరాల గ్యాప్ తర్వాత మళ్లీ ప్రారంభమైంది. దీనికి కారణం గతంలో యానిమల్ రైట్స్ యాక్టివిస్టుల నుంచి వచ్చిన అభ్యంతరాలు. అయితే ఈసారి ఏనుగులపై ఒత్తిడి తక్కువగా ఉండే విధంగా పూర్తి ఫుట్బాల్ మ్యాచ్ కాకుండా కేవలం పెనాల్టీ షూటౌట్ మాత్రమే నిర్వహించారు. చంపకలి, పూజకలి, బసంతికలి వంటి ఏనుగులు బంతిని కిక్ చేస్తూ గోల్ చేయడం ప్రేక్షకులకు ఒక సరదా వేదికగా నిలిచింది. సౌరహా చిత్వన్ ప్రాంతం ప్రధాన టూరిజం స్పాట్ గా ప్రసిద్ధి చెందింది. ఈ ఫెస్టివల్ ద్వారా టూరిజాన్ని మాత్రమే కాకుండా ఏనుగుల సంరక్షణ, అవగాహనను కూడా పెంపొందించాలనేదే ముఖ్య ఉద్దేశం. మాకు ఇది ప్రతి ఏటా పండుగ మాదిరిగా ఉంటుందని స్థానిక ఏనుగు కేర్ టేకర్ సంతే మహా అన్నారు. ప్రజలు ఏనుగులను ప్రేమిస్తారు, అలాగే వాటి కేర్ గురించి కూడా అవగాహన పెరుగుతుందన్నారు. ఫెస్టివల్లో ఏనుగులను అందంగా అలంకరించడం మాత్రమే కాదు, వాటికి సంబంధించిన అనేక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు. ఏనుగుల పరేడ్లో మ్యూజిక్, నృత్యాల వంటి కార్యక్రమాలు ఉన్నాయి. అంతేకాక ఫోక్ డాన్స్లు, సాంస్కృతిక ప్రదర్శనలు, బోట్ రేసులు వంటి అనేక కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ఏనుగు హెల్త్ క్యాంప్, ఏనుగు పూజ, ఏనుగు పిక్నిక్ వంటి ప్రత్యేక కార్యక్రమాలు కూడా ఉన్నాయి. रमाइलो मान्छ वर्षमा एकचोटि हुनै पर्छ यो, किनभने भोलि अब अहिले अब फुटबल हुन्छ, एकछिनपछि भोलि ब्युटी कन्डिसन हुन्छ, 3 दिनसम्म छ यसको कार्यक्रम। हामीलाई त एकदम रमाइलो छ हैन, लाग्छ यो हात्तीलाई माया नि गर्नुपर्छ। सबभन्दा राम्रो चिज भनेको हात्ती हो। हात्तीलाई हामीले यति माया गर्नुपर्छ कि हात्तीले हामीलाई यति आम्दानी दिइराछ हैन, जहाँबाट भए पनि गेस्टहरू पनि एकदम खुसी भइरहेछ यसमा। हामीले पनि म नि हात्ती चलाउने मान्छे, म सन्तु महतो मेरो नाम चाहिँ। ఈ ఫెస్టివల్ కోసం అంతర్జాతీయ పర్యాటకులు కూడా వచ్చారు. ఈ ఫెస్టివల్ ద్వారా సౌరహా ప్రాంతానికి టూరిజాన్ని ప్రోత్సహించడమే కాక స్థానిక సంస్కృతి, బయోడైవర్సిటీ, ఏనుగు సంరక్షణపై కూడా ప్రపంచానికి మెసేజ్ చేరవేస్తున్నారు. టూరిజం, సంస్కృతి, జంతు సంరక్షణ, వినోదం అన్నీ ఒకే వేదికపై లభించడం ఈ ఫెస్టివల్ ప్రత్యేకత. ఏనుగులు ఫుట్బాల్లో పాల్గొని ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాయి. ఈ ఫెస్టివల్ ద్వారా పర్యాటకులు కూడా ప్రకృతి సౌందర్యం, జంతువుల ప్రవర్తనను దగ్గర నుంచి చూసి ఆస్వాదించారు. Hello, my name is John. I am from the UK and I have come to see the Chitwan Elephant Festival. And I heard about it when I was in Pokhara. I was just got back from my trek. I didn't know what to do, and someone told me about this amazing event, and it's been really cool so far. Only just got here, as you can tell, but it's been really amazing. How do I feel? I feel like it's a really amazing thing that the community is all coming together, and to see the people that work with the elephants and the amazing stuff they can do, it's really cool. మొత్తానికి సౌరహా చిత్వన్ ఏనుగు ఫెస్టివల్ కేవలం ఒక క్రీడా ఈవెంట్ కాకుండా ఒక సాంస్కృతిక, జంతు సంరక్షణ సందేశాన్ని అందించే వేదికగా నిలిచింది. ఈ వేడుక ద్వారా పర్యాటకులు కేవలం సరదా కోసం మాత్రమే కాక జంతువుల సంరక్షణకు, స్థానిక సంస్కృతిని అర్థం చేసుకోవడానికి ఒక అవకాశం పొందుతున్నారు.